అంటే మీరు బేసిక్గా డాక్టర్, అండ్ మనం ఒక్కసారి చూసినట్టయితే ఇప్పుడు డాక్టర్స్ దీని గురించి చూస్తే కూడా ఎవరు మన సిస్టర్స్ ఎవరు మన వెనక వెళ్తే పెద్ద పెద్ద ఫేమస్ డాక్టర్స్ అందరూ ఎక్కడ గూగుల్ దగ్గర నుంచి చిన్న పిల్లాడి దాకా వాళ్ళ పేర్లే చెప్తా ఉంటారు. కానీ మన వాళ్ళ గురించి, మన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి అంటే చెప్పాలంటే ఎవరు చెప్పలేరు, చెప్పడానికి ఎవరికి అట్లీస్ట్ తెలీదు, అండ్ చాలా దూరం అయిపోయింది. అసలు ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే ఏదో థర్డ్ గ్రేడ్ మెడిసిన్ లా చూస్తున్నారు. అండ్ మీ అభిప్రాయం ఏంటి? అంటే యుఎస్ లో డాక్టర్, మళ్ళీ మీరు యుఎస్ లో డాక్టర్ గా ట్రైనింగ్ తీసుకొని సెవరల్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మా ప్రొఫెసర్స్ ఎందుకో ఒకసారి వాళ్ళతో నేను డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక పేషెంట్తో కూర్చొని ఈ ఆయుర్వేదిక్ హిస్టరీ అని ఒకటి ఉంటుంది, అది తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. వెస్టర్న్ డాక్టర్స్, తెల్లవాళ్ళు, ఓకే, సో కాకేషియన్స్, వైట్ పీపుల్, సో వాళ్ళు తీసుకుంటున్నారనమాట. తీసుకొని వాళ్ళకి కొన్ని ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి లైఫ్ స్టైల్ ఇలా మార్చుకుంటే మీకు ఈ రోగాలు ఇట్లా తగ్గుతాయి, మందులు వేసుకున్నా పర్వాలేదు మీరు వేసుకుంటూ ఉండండి, కానీ మీరు లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే మీకు తగ్గదు అని ఒకలాంటి పర్సనలైజ్డ్ అప్రోచ్తో వాళ్ళు చెప్తున్నారనమాట. సో నేను వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అడిగాను, ఏమిటిది మీరు వెస్టర్న్ మెడిసిన్ కదా, మీరు అంతా అసలు ట్రైన్ అయిందే, మీకు అసలు ఆ భాషే అర్థం కాదు, మీరు ఇంగ్లీష్ పీపుల్, ఇట్లానే అడిగా, ఎందుకంటే నాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు అదే. సో మా ప్రొఫెసర్లే ఒకప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళు అన్నారు, రాజీవ్ నువ్వు ఇండియా నుంచి వచ్చావు, నీకు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ మెడిసిన్ అనేది నీకు అర్థం కావాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు దాన్ని వాళ్ళు నాకు చెప్తున్నారు, నేను వాళ్ళకి చెప్పడం కాదు, ఇది వాళ్ళు యూఎస్లో మీకు చెప్తున్నారు. యూఎస్లో అన్నేళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళు నాకు చెప్తున్నారు అనమాట. నాకే సిగ్గేసింది అనమాట, అరే వాళ్ళు చెప్తే నేను తెలుసుకోవాల్సి వస్తుంది మన ఆయుర్వేదం గురించి. సార్ ఇప్పుడు మన ఇంట్లో ఏముంది అనేది పక్కింటోడు వచ్చి మనకి చెప్తే ఎలా అనిపిస్తుంది, చాలా అసహ్యంగా ఉంటుంది. సో వాళ్ళు నాకు చెప్తే దెన్ ఐ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ఇట్, అసలు ఏముంది నిజంగా వాళ్ళు చెప్పింది రైటా, లేకపోతే వాళ్ళు ఏదైనా బిలీఫ్ ఏదో నమ్మకంతో వెళ్ళిపోతున్నారు, ఏదో బాగుంది ఇదంతా, ఏదో కొత్త పదాలు వ్యవహారం అని చెప్పి మైండ్ బాడీ స్పిరిట్ అంటున్నారు, ఇదంతా అయింది. అప్పుడు నేను అర్థం చేసుకుంటా, నేను కొంత అప్పుడు ఎంఏలో మాకు సాంస్క్రిట్ కూడా ఉంటుంది, ఎంఏలో ఆయుర్వేదం నేను ఎక్స్ట్రా కోర్స్ సంస్కృతం, అందులో ఆ డైరెక్ట్ చరక సంహిత అవన్నీ చదవడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ద వే దే సీ హ్యూమన్ బాడీని ఎట్లాగ చూస్తారో ఆ డాక్టర్స్, ఆయుర్వేదిక్ ఫిలాసఫర్స్ ఆర్ ఫిజిషియన్స్, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ వెస్టర్న్ మెడిసిన్ అప్రోచెస్. వాళ్ళు ఎలా చూస్తారంటే హోలిస్టిక్గా చూస్తారు. వాళ్ళు ఏంటంటే ఈ పర్సన్కి ఈ రోగం ఉందంటే రూట్ ఏంటి అని ఎతుకుతారు ఫస్ట్, దానికి ఒక పేరు ఇచ్చేయరు. హై బ్లడ్ ప్రెషర్ ఉందనుకో, ఫస్ట్ ఉందనుకోండి, హై బ్లడ్ ప్రెషర్ తీసుకొని దానికి ఇదిగో ఇమీడియట్గా ఈ మాత్ర వేసుకో, బ్లడ్ ప్రెషర్ నెంబర్స్ తగ్గిపోతాయి, ఆర్ డయాబెటీస్ బ్లడ్ షుగర్ నెంబర్ తగ్గిపోతాయి. ఇలాగ అప్రోచ్ అవ్వరు వాళ్ళు. నేను చెప్పేది ఇప్పుడున్న ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్ కాదు, వాళ్ళు కొంతమంది బాగుండొచ్చు, కొంత బాగా చేయొచ్చు, కొంతమంది వెస్టర్న్ మెడిసిన్తో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చేయొచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏమేమి ఫ్యాక్టర్స్, అన్ని లైఫ్ స్టైల్ హిస్టరీ అంతా తీసుకొని ఏమేమి ఫ్యాక్టర్స్ దానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు నిద్ర లేకపోవడం వల్ల రావచ్చు, కొన్నిసార్లు మీరు తీసుకున్న మందుల వల్ల కావచ్చు, కొన్నిసార్లు మీ జెనెటిక్ హిస్టరీ వల్ల కావచ్చు, ఇట్లాంటివి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఇవన్నీ తీసుకొని ఒక లైఫ్ స్టైల్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. మందు ఇవ్వరు వాళ్ళు, ఒక లైఫ్ స్టైల్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సో ఇది మనం తెలుసుకోవాలి. ఇది మనం వెస్టర్న్ మెడిసిన్లోకి ఇంట్రడ్యూస్ చేసి వెస్టర్న్ మెడిసిన్ని శుద్ధి చేయాలి ఆయుర్వేదాన్ని పెట్టి. సో రివర్స్ కాదు, ఆయుర్వేదాన్ని ప్యూరిఫై చేయడం కాదు. సో కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూట్స్లో ఇండియాలో 30% ఆయుర్వేదం నేర్పిస్తున్నారు. అబౌట్ 30 to 40% ఇన్స్టిట్యూట్స్లో మీకు ఆయుర్వేదం డిగ్రీ ఇవ్వాలంటే 30% ప్యూర్ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, up to 60 to 70% వెస్టర్న్ మెడిసిన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏంది, ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్, ఇవన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ నేర్పిస్తూ ఈ కొంత ఆయుర్వేదం నేర్పించి వాళ్ళకి బయటకు వస్తారన్నమాట వాళ్ళు. సో ఒకప్పుడు శుద్ధ ఆయుర్వేద అని ఉండేది, శుద్ధ ఆయుర్వేదాలో ప్యూర్ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్స్ ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ శుద్ధ ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూట్స్ని డీలెజిటిమైజ్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేసిన టైంలో వాళ్ళు ఏం చేశారంటే మీకు యు ఆర్ నాట్ ఫిట్ టు బీ ఫిజిషియన్స్, మీరు ప్రాక్టీస్ చేయలేరు శుద్ధ ఆయుర్వేద అయితే. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే సరే వీళ్ళు అలా అంటలేదు కాబట్టి వెస్టర్న్ మెడిసిన్ని ఆయుర్వేదిక్ స్కూల్లో పెట్టి
మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో మీ వెస్టర్న్ మెడిసిన్ కూడా పెట్టాము, ఇప్పుడు మాకు లెజిటిమసీ ఇవ్వండి, అంటే సర్టిఫికేషన్స్ ఇవ్వండి అని చెప్తే, సరే సరే మీరు ఇవి ఎక్కువ పెట్టారు, అది కొంత పెట్టారు కాబట్టి ఇచ్చాము, అంటే మేము ఎంత గొప్పవాళ్ళం చూడండి అని చెప్పడానికి కూడా వాళ్ళు అట్లా పెట్టడం వల్ల మనకేమైందంటే శుద్ధ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ కాన్సెప్ట్స్ డైల్యూట్ అయిపోయినాయి. నేనేమంటానంటే వెస్టర్న్ మెడిసిన్ ఆయుర్వేదిక్, ఐఎమ్ నాట్ అన్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్, సో నేను వాళ్ళకి రికమెండ్ చేసే అంత ఎక్స్పర్టీస్ నా దగ్గర లేదు, నేను చెప్పడం కూడా మంచి తప్పు. కానీ నేను వెస్టర్న్ మెడిసిన్లో ఏం చెప్తానంటే ఒక మాడ్యూల్లో ఒక కోర్సులో ఒక 1 month కోర్స్ అయినా సరే ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అని కోర్స్ పెట్టి మాలాగా MBBS MD చేసే వాళ్ళకి ఆ కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తే మీకు తెలుస్తుంది అందులో వెస్టర్న్ మెడిసిన్ చదువుకునే వాళ్ళల్లో అసలు ఏముంది అనేది తెలియాలి కదా. మొదట వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో, తర్వాత వస్తుందో, దాని గురించి పర్సూ చేస్తాడో లేదో. ఏ విధంగా అయితే మా అమెరికాలో ఉన్న ప్రొఫెసర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్తో చదువుకొని ఆయుర్వేదిక్ కాన్సెప్ట్స్ని వెస్టర్న్ మెడిసిన్లో ఇంటిగ్రేట్ చేసుకొని దాన్ని ఎట్లా వాడుకుంటున్నారో, మన ఆల్ ఓవర్ ఇండియా అన్ని మెడికల్ స్కూల్స్లో అట్లీస్ట్ 1 month ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ పెట్టి దాని గురించి అసలు ఏం చెప్తున్నారని, అదేదో రిలీజియస్ బుక్ అనో ఏదో చేసేసి ఈ లెఫ్ట్ వింగ్ పీపుల్ అంతా దాన్ని బయటికి తోసేస్తున్నారు. కానీ దాన్ని ఎవరైనా మనలాంటి వాళ్ళు ఎట్లాగా కొంత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని ఎట్లాగా కరికులంలో పెట్టాలో దాన్ని ఒక డిజైన్ చేసి ఆ కరికులంలో పెట్టి అట్లీస్ట్ ఎలెక్టివ్గా సీరియస్గా, అంటే మీరు మాట్లాడుతుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది, అంటే మీ గురించి కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే సార్ సీరియస్గా ఒక డాక్టర్ అంటే దాదాపుగా ఇండియాలో భారత్లో ఉండే వాళ్ళని చాలా డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉంటాం కదా, మాట్లాడుతూనే ఉంటాం. ఆయుర్వేదిక్ మెడిసిన్ అనగానే ఒక చిన్న చూపు ఉంటుంది, చులకన. అవును, అంటే కొంతమంది ఉన్నారు, అంటే మనల్ని ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే మనల్ని ఫాలో అవుతుంటారో అటువంటి డాక్టర్స్ దగ్గర మనం వెళ్ళినప్పుడు వాళ్ళే సజెస్ట్ చేస్తుంటారు, ఎందుకంటే ఇది చేయొచ్చు కదా, అది బాగుంటది అట్లా అని చెప్పేసి. కానీ ఇంకొంతమంది ఉన్నారు ఆయుర్వేదిక్ మెడిసిన్ అనగానే నిజంగా చెప్తేనే వాళ్ళకి అసలు అది ఏదో అన్సైంటిఫిక్ ఫస్ట్ ఈ మాట వస్తుంది లోపల నుంచి, మళ్ళీ తర్వాత చాలా చులకన భావం ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లోనే అర్థమైపోతుంటది. తెలియక వాళ్ళకి ఆ బ్రెయిన్ వాష్ అయిపోయారు. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించడం, ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది, ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.